అనుగ్రహించావు. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపావు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపినందుకు స్తోత్రాలయని ఆయన కనుపరిచాను, మహిమపరిచాను, స్తుతించాను. నాకు తెలియకుండానే భాష నేను మాట్లాడాను. అంటే పెంతెకోస్తు దినమున ప్రారంభమైన దినం నుంచి నేటి వరకు కూడా చాలా మంది అన్ని భాషలు మాట్లాడుతున్నారు. కానీ వారు ఏ భాష మాట్లాడుతున్నారో వారికి ఏమండి, ఈ రోజు ఒకడు రీఖాపాప శబ్దరిక అంటున్నాడు, మరొకడు అదే భాష. అది పరిశుద్ధాత్మ ఆ మాట కాదు, పరిశుద్ధాత్మ భాష కాదు. పరిశుద్ధాత్మ మీకు ఏ భాషలో ప్రేరేపిస్తున్నాడో మనకు తెలియని భాషలో మాట్లాడేదాన్ని అన్ని భాషలు. పరిశుద్ధాత్మ దేవుడు అలానే మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఆ వారు ఆ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారు. అన్ని భాషలతో మాట్లాడారు. అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ స్పష్టంగా దేవుడు భాషల గురించి ఆడ తెలియపరుస్తున్నాడు. ఈ రోజు భాషలు మాట్లాడుతున్నారు, కానీ ఏ భాష మాట్లాడుతున్నారో వారికే ఒకడు ఒక భాష మాట్లాడితే అదే భాష ఇంకొకడు. అది పరిశుద్ధాత్మ భాష కాదు, అది దేవుడు మాట్లాడించే భాష కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలమున ఆకాశం క్రింద ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ భాష అంటే వారు మాట్లాడింది? తన తన స్వభాష. స్వభాష అంటే అర్థం ఏంటి? స్వభాష అంటే అర్థం ఏంటి? మన స్వంత స్వభాష. అంటే వారు ఏ భాషలో మాట్లాడుతున్నారు? వీళ్ళు ఇప్పుడు ఏ భాష